ఫస్ట్ మనము రికరెన్స్ రిలేషన్ టాపిక్లో ఆర్డర్ అంటే ఏంటో చూద్దాం. ఆర్డర్ అంటే ఏంటో, సపోజ్ మనం ఒక రికరెన్స్ రిలేషన్ తీసుకుందాం. an+2 మైనస్ 5 ఇంటూ an+1 ప్లస్ 6 ఇంటూ an ఈజ్ ఈక్వల్ టు n² - 1. దీని ఒక రిఫరెన్స్ రిలేషన్ అనొచ్చు. దీని ఆర్డర్ని ఎలా డిఫైన్ చేస్తారంటే, డిఫరెన్స్ బిట్వీన్ హైయెస్ట్ అండ్ లోయెస్ట్ సఫిక్స్. సఫిక్స్ అంటే n+2 n+1 n సఫిక్స్. ఇక్కడ వీటిలో హైయెస్ట్ ఏంటి? n+2నే హైయెస్ట్. nకి 2 యాడ్ అవుతుంది కదా, n కంటే n+2నే హైయెస్ట్. సో హైయెస్ట్ n+2, లోయెస్ట్ n. వీటి మధ్య డిఫరెన్స్ అంటే n+2 - n. హైయెస్ట్లో నుంచి లోయెస్ట్ తీసేస్తే డిఫరెన్స్ అంటాం. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు 2. కాబట్టి ఆర్డర్ ఆఫ్ దిస్ రికరెన్స్ రిలేషన్ ఈజ్ 2. ఆర్డర్ ఆఫ్ ది రికరెన్స్ రిలేషన్ అంటే డిఫరెన్స్ బిట్వీన్ హైయెస్ట్ అండ్ లోయెస్ట్ సఫిక్స్. సపోజ్ ఈ రికరెన్స్ రిలేషన్కి ఆర్డర్ ఏంటి అంటే 2. n+2 - n దట్ ఈక్వల్ టు n క్యాన్సిల్ అవుతే 2. రికరెన్స్ రిలేషన్స్ మెయిన్గా 2 రకాలు ఉన్నాయి. లీనియర్ అండ్ నాన్ లీనియర్ రికరెన్స్ రిలేషన్స్. అయితే లీనియర్ రికరెన్స్ రిలేషన్స్ ఎలా ఉంటాయి, నాన్ లీనియర్ రికరెన్స్ రిలేషన్స్ ఎలా ఉంటాయి, ఎగ్జాంపుల్స్ ద్వారా మాత్రమే చూద్దాం. డెఫినేషన్స్ ఏమి ఇవ్వట్లేదు, ఓన్లీ ఎగ్జాంపుల్స్ ద్వారా చూద్దాం. an - 7 ఇంటూ an - 1 ఈజ్ ఈక్వల్ సమ్ 0. an² మైనస్ ప్లస్ an - 1 ఈజ్ ఈక్వల్ టు సమ్ 2. an+1 minus 7 into an minus 1 is equal to 3n² plus 5n root an is equal to an+1 root an+1 plus 5 an 2an minus 7 into an minus 1 plus 10 into an is equal to 5n plus 3. ఇలా చాలా రికరెన్స్ రిలేషన్ రాసుకుంటూ వెళ్ళొచ్చు. అయితే ఇక్కడ లీనియర్ నాన్ లీనియర్ ఎలా కేటగరైజ్ చేస్తామంటే, ఇఫ్ డిగ్రీ ఆఫ్ ద రికరెన్స్ రిలేషన్, డిగ్రీ అంటే ఏంటో నేను డిఫైన్ చేయలేను, ఇంకా ఆర్డర్ అంటే డిఫైన్ చేశాను. డిగ్రీ ఆఫ్ ద రికరెన్స్ రిలేషన్ ఈజ్ 1. డిఫరెన్షియల్ ఈక్వేషన్స్తో లాగానే డిగ్రీ 1 అవుతే దాన్ని లీనియర్ రికరెన్స్ రిలేషన్ అంటాం. డిగ్రీ 1 కాకుండా గ్రేటర్ దాన్ 1 అవుతే నాన్ లీనియర్ రికరెన్స్ రిలేషన్ అంటాం. సపోజ్ ఈ రికరెన్స్ రిలేషన్ తీసుకున్నామంటే, ఆర్డర్ కాదు నేను అడుగుతున్న డిగ్రీ. డిగ్రీ ఈ యొక్క రికరెన్స్ రిలేషన్కి, డిగ్రీ అంటే పవర్ చూడాలి, సఫిక్స్ కాదు. సఫిక్స్తో ఆర్డర్కి సంబంధం, పవర్తో డిగ్రీకి సంబంధం. సో సపోజ్ దీనికి ఆర్డర్ కావాలంటే హైయెస్ట్ సఫిక్స్ n, లోయెస్ట్ సఫిక్స్ n - 1 సబ్ట్రాక్ట్ చేస్తే
n మైనస్ n ప్లస్ 1 1 దీని యొక్క ఆర్డర్ ఎంత 1. సపోజ్ దీనికి డిగ్రీ ఎంత అవుతుందంటే పవర్ చూసుకోవాలి, పవర్ ఏం లేకపోతే 1 ఉన్నట్టు. హైయెస్ట్ ఎంత ఇక్కడ 1 ఇక్కడ 1, హైయెస్ట్ ఎంత 1. సో కాబట్టి 1 మైనస్ 1 అంత చేయాల్సిన అవసరం లేదు. హైయెస్ట్ 1 అదే దాని డిగ్రీ అవుతుంది, హైయెస్ట్ పవరే డిగ్రీ అవుతుంది. దీని డిగ్రీ 1. సపోజ్ దీనికి పవర్ చూసుకోండి, హైయెస్ట్ 2 కాబట్టి దీని డిగ్రీ 2. సో ఇక్కడ దీని డిగ్రీ 1. ఎందుకంటే ఈ టర్మ్స్ లోనే చూసుకోవాల్సింది, మళ్ళీ ఇక్కడ కాదు, ఎంతో సంబంధం లేదు. ఓన్లీ an మైనస్ 1 an ప్లస్ 1 ఆ టర్మ్స్కే. పవర్ చూస్తే 1 కాబట్టి డిగ్రీ 1. ఇక్కడ ఎలా చూడాలంటే స్క్వేర్ రూట్ ఉంది, స్క్వేర్ రూట్ ఉంటే కూడా ఇది నాన్ లీనియర్ అవుతుంది. స్క్వేర్ రూట్ ఉన్నా కూడా ఇది నాన్ లీనియర్ కిందే తీసుకోవాలి. ఇది మళ్ళీ లీనియర్ అవుతుంది ఎందుకంటే డిగ్రీ 1 కాబట్టి. సో ఈ విధంగా లీనియర్ నాన్ లీనియర్ అని చెప్పేసి 2 రకాల రికరెన్స్ రిలేషన్స్ ఉంటాయి. సో లీనియర్ నాన్ లీనియర్ రికరెన్స్ రిలేషన్ అంటే ఏంటో తెలుసుకున్నాం. వాటికంటే ముఖ్యంగా హోమోజీనియస్ రికరెన్స్ రిలేషన్, నాన్ హోమోజీనియస్ రికరెన్స్ రిలేషన్ చాలా ఇంపార్టెంట్. హోమోజీనియస్ అంటే సపోజ్ ఎగ్జాంపుల్ రాస్తాను వీటికి కూడా. సో ఈ విధంగా కొన్ని రికరెన్స్ రిలేషన్స్ తీసుకున్నా. సో వీటిలో మీకు ఎక్కడ డిఫరెన్స్ కనపడుతుందంటే అన్ని రికరెన్స్ రిలేషన్స్లో గమనిస్తే ఈ రెండు రికరెన్స్ రిలేషన్స్కి ఎల్హెచ్ఎస్ సాధారణంగానే ఉన్న ఆర్హెచ్ఎస్ 0 ఉంది. ఈ రెండు రికరెన్స్ రిలేషన్. మిగతా రికరెన్స్ రిలేషన్స్లో సమ్ ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎన్ అని ఉంది, ఏదో ఒకటి దీన్ని ఎఫ్ ఆఫ్ ఎన్ అనుకోవాలి. సమ్ ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎన్ ఉంది. సో ఇలా ఆర్హెచ్ఎస్లో ఎఫ్ ఆఫ్ ఎన్ 0 అయితేనేమో హోమోజీనియస్ రికరెన్స్ రిలేషన్ అనాలి. ఎఫ్ ఆఫ్ ఎన్ 0 కాకుండా ఏదో ఒక ఫంక్షన్, అది పాలినామియల్ కావచ్చు, పవర్ ఫంక్షన్ కావచ్చు, అలా పవర్, ఇది కూడా పవర్ ఫంక్షన్, ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ అంటాం. పవర్లో ఎన్ ఉంటే ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ అంటాం, బేస్లో ఎన్ ఉంటే పాలినామియల్ అంటాం. సో ఇలా ఎఫ్ ఆఫ్ ఎన్ ఏదో ఒకటి 0 కాకుండా ఉంటే వాటిని నాన్ హోమోజీనియస్ రికరెన్స్ రిలేషన్స్ అంటాం. ఈ విధంగా ఇది గుర్తుపెట్టుకోవాల్సింది. రికరెన్స్ రిలేషన్స్ మెయిన్గా 2 రకాలు, హోమోజీనియస్ ఒకటి, నాన్ హోమోజీనియస్ ఒకటి. సో ఇప్పుడు అసలు రికరెన్స్ రిలేషన్స్ని సాల్వ్ చేయడానికి ఎన్ని మెథడ్స్ ఉన్నాయి చూద్దాం. ఫస్ట్ మెథడ్ ఆఫ్ క్యారెక్టరిస్టిక్ రూట్స్. సెకండ్ది మెథడ్ ఆఫ్ జనరేటింగ్ ఫంక్షన్స్.
మెథడ్ ఆఫ్ సబ్స్టిట్యూషన్. ఈ విధంగా మెయిన్గా 3 మెథడ్స్ ఉన్నాయి రికరెన్స్ రిలేషన్స్ని సాల్వ్ చేయడానికి. మెథడ్ ఆఫ్ క్యారెక్టరిస్టిక్ రూట్స్, మెథడ్ ఆఫ్ జనరేటింగ్ ఫంక్షన్స్, మెథడ్ ఆఫ్ సబ్స్టిట్యూషన్. అసలు మెథడ్ ఆఫ్ క్యారెక్టరిస్టిక్ రూట్స్ డిస్కస్ చేసే ముందు క్యారెక్టరిస్టిక్ రూట్స్ అంటే ఏంటో చూద్దాం. సపోజ్ ఇలా ఒక రికరెన్స్ రిలేషన్ ఇచ్చారనుకుందాం. an మైనస్ 5 ఇంటూ an మైనస్ 1 ప్లస్ 6 ఇంటూ an మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు సమ్ 2n అని ఇచ్చాడు. అట్లానే ఇవి కూడా ఇచ్చాడు అనుకుందాం. a0 ఈక్వల్ టు 1 కమా a1 ఈజ్ ఈక్వల్ టు సమ్ 2. ఇలా ఇస్తాడు ప్రాబ్లం. సాల్వ్ దిస్ రికరెన్స్ రిలేషన్ అని ఇట్లా ఇస్తాడు. యూజింగ్ క్యారెక్టరిస్టిక్ రూట్స్ అని చెప్పొచ్చు, యూజింగ్ జనరేటింగ్ ఫంక్షన్స్ అని చెప్పొచ్చు, సబ్స్టిట్యూషన్ మెథడ్ అని కూడా చెప్తాడు. అయితే ఏ మెథడ్ చెప్పకపోతే క్యారెక్టరిస్టిక్ రూట్సే చెయ్యి. ఎనీహౌ అసలు క్యారెక్టరిస్టిక్ రూట్స్ అంటే ఏంటో చూద్దాం. ఈ రికరెన్స్ రిలేషన్ ఇలా ఇచ్చినప్పుడు ఫస్ట్ దీని ఆర్డర్ ఎంతో కనుక్కో. ఆర్డర్ ఈజ్ ఈక్వల్ టు హైయెస్ట్ n మైనస్ లోయెస్ట్ n మైనస్ 2. 2 ఈజ్ ఆర్డర్ ఆఫ్ దిస్ రికరెన్స్ రిలేషన్. 2 ఆర్డర్ వచ్చినప్పుడు ఆర్డర్ 2గా కలిగినటువంటి ఒక పాలినామియల్ ఈక్వేషన్ రాయాలి. పాలినామియల్ ఈక్వేషన్ ఎలా రాస్తారంటే ఆర్డర్ 2 అంటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ రాయాలి. ఎలా అంటే 2 కదా హైయెస్ట్ అంటే k స్క్వేర్ మైనస్ 5 ఇంటూ k ప్లస్ k స్క్వేర్ k తర్వాత కాన్స్టెంట్ కదా వచ్చేది అంటే 6 రాయాలి. ఈజ్ ఈక్వల్ టు 0. దీన్నే క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ అంటాం. క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ అంటే ఫస్ట్ ఆర్డర్ కనుక్కోవాలి. ఆర్డర్ 2 కాబట్టి ఈ 2నే ఇది హైయెస్ట్ 2గా తీసుకొని క్వాడ్రాటిక్ ఈక్వేషన్ రాయాలి. అదే 3 వచ్చి ఉంటే క్యూబిక్ ఈక్వేషన్ రాయాలి. అంటే k క్యూబ్ టర్మ్, k స్క్వేర్ టర్మ్, k టర్మ్ కాన్స్టెంట్. ఒకవేళ ఆర్డర్ 3 వచ్చి ఉంటే k క్యూబ్ టర్మ్, k స్క్వేర్ టర్మ్, k టర్మ్ కాన్స్టెంట్. అయితే అవి కూడా ఎప్పుడు రాయాలి అంటే ఇవి ఆర్డర్లో ఉండాలి. ఇవి కూడా సపోజ్ ఇదే ఈక్వేషన్ తీసుకుంటే అసలు ఇది లేదనుకుందాం. ఇలా ఇచ్చారనుకుందాం. an ప్లస్ 6an మైనస్ 2 ఇలా ఇచ్చారనుకుందాం సపోజ్ ప్రాబ్లము. ఇప్పుడు దీని ఆర్డర్ ఎంత అంటే హైయెస్ట్ సఫిక్స్ n, లోయెస్ట్ సఫిక్స్ n మైనస్ 2. యాజ్ యూజువల్గా n మైనస్ n ప్లస్ 2 ఆర్డర్. దీని ఆర్డర్ 2. క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ ఎలా రాయాలంటే k స్క్వేర్తో స్టార్ట్ చేయాలి. సపోజ్ ఇక్కడ కాన్స్టెంట్ ఉందనుకో 2an అని 2k స్క్వేర్తో స్టార్ట్ చేయాలి. దీనికే చూద్దాం. 2k స్క్వేర్ an తర్వాత యాక్చువల్గా ఏముండాలి? an మైనస్ 1 ఉండాలి. an మైనస్ 1 ఉండాలి. an మైనస్ 1 లేదు. an మైనస్ 2 ఉంది. అంటే ఒక టర్మ్ మిస్ అయింది. సో an మైనస్ 1 ఉంటే ఆ టర్మ్కి మనం k రాసేవాళ్ళం. లేదు కాబట్టి 0 ఇంటూ k రాయాలి యాక్చువల్గా. an మైనస్ 1 టర్మ్ లేదు కాబట్టి. నెక్స్ట్ an మైనస్ 2 టర్మ్ యాజ్ యూజువల్గా ఉంది కాబట్టి k స్క్వేర్ టర్మ్ అయిపోయింది, k టర్మ్ అయిపోయింది, కాన్స్టెంట్ అది 0 తీసుకోవాలి. అంతేకాని 2k స్క్వేర్ ప్లస్ 6k రాయకూడదు. 2k స్క్వేర్ an మైనస్ 1 టర్మ్ ఉండాలి. నెక్స్ట్ an మైనస్ 2 టర్మ్ లాస్ట్. an మైనస్ 1 టర్మ్ లేదు కాబట్టి 0 ఇంటూ k ప్లస్ 6 ఈజ్ ఈక్వల్ టు 0. దీన్నే మనము క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ అంటాం. క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్. ఈ యొక్క క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ని సాల్వ్ చేస్తే అంటే k వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి. k వాల్యూస్ సచ్ దట్ 2k స్క్వేర్ ప్లస్ 6 ఈజ్ ఈక్వల్ టు 0. 2k స్క్వేర్ రూట్స్ 2k స్క్వేర్ ప్లస్ 6 ఈజ్ ఈక్వల్ టు 0. ఈ విధంగా తీసుకొని రూట్స్ ఫైండ్ అవుట్ చేయాలి. రూట్స్ ఫైండ్ అవుట్ చేస్తే వచ్చేటువంటి ఆ రూట్స్ని
క్యారెక్టరిస్టిక్ రూట్స్ అంటాం. అది డెఫినేషన్ క్యారెక్టరిస్టిక్ రూట్స్ అంటే. అయితే మెథడ్ ఆఫ్ క్యారెక్టరిస్టిక్ రూట్స్ అప్లై చేసి సాల్వ్ చేయమన్నప్పుడు మనకు ఇచ్చిన రికరెన్స్ రిలేషను హోమోజీనియస్ అనుకుందాం. అప్పుడు సొల్యూషన్ ఏఎన్ ఏమవుతుందంటే ఓన్లీ ఏఎన్హెచ్ అవుతుంది. ఏఎన్హెచ్ మీన్స్ హోమోజీనియస్ సొల్యూషన్ అంటాం. హోమోజీనియస్ రికరెన్స్ రిలేషన్కి హోమోజీనియస్ సొల్యూషన్ ఉంటుంది. ఏఎన్హెచ్ అంటే హోమోజీనియస్ సొల్యూషన్. హోమోజీనియస్ సొల్యూషన్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి మళ్ళీ చూద్దాం. ఒకవేళ ఇచ్చిన రికరెన్స్ రిలేషను నాన్ హోమోజీనియస్ అనుకుందాం. నాన్ హోమోజీనియస్ అంటే జీరో కాకుండా సమ్ ఎఫ్ ఆఫ్ ఎన్ ఉండటం. ఎఫ్ ఆఫ్ ఎన్ పాలినామిల్ కావచ్చు, ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ కావచ్చు. నాన్ హోమోజీనియస్ రికరెన్స్ రిలేషన్కి సొల్యూషన్ ఏఎన్ ఏమవుతుంది? సొల్యూషన్ని అక్కడైనా ఏఎన్ ఎక్కడైనా ఏఎన్తోనే డినోట్ చేసేది. కాకపోతే అక్కడ ఏఎన్ ఓన్లీ ఏఎన్హెచ్ ఇస్ ద కంప్లీట్ సొల్యూషన్ అవుతుంది. ఇక్కడ ఏఎన్హెచ్తో పాటు హోమోజీనియస్ సొల్యూషన్తో పాటు పర్టికులర్ సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయాలి, ఏఎన్పి. సో ఏఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏఎన్హెచ్ ప్లస్ ఏఎన్పి. ఈ విధంగా జనరల్ సొల్యూషన్ లేదా కంప్లీట్ సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేస్తాం నాన్ హోమోజీనియస్ రికరెన్స్ రిలేషన్కి. హోమోజీనియస్కి అయితే ఓన్లీ ఏఎన్హెచ్ మాత్రమే ఫైండ్ అవుట్ చేస్తాం. అది హోమోజీనియస్ సొల్యూషన్ అవుతుంది హోమోజీనియస్ రికరెన్స్ రిలేషన్కి. నాన్ హోమోజీనియస్కి అయితే హోమోజీనియస్ సొల్యూషన్తో పాటు పర్టికులర్ సొల్యూషన్ కూడా ఫైండ్ అవుట్ చేయాలి. అయితే హోమోజీనియస్ సొల్యూషన్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము, పర్టికులర్ సొల్యూషన్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము అది చూద్దాం. సో ఇదంతా కూడా కాన్సెప్ట్ ఎక్స్ప్లెనేషన్. ఎగ్జామ్లో అడగొచ్చు, ఎక్స్ప్లెయిన్ మెథడ్ ఆఫ్ క్యారెక్టరిస్టిక్ రూట్స్ ఫర్ సాల్వింగ్ రికరెన్స్ రిలేషన్ అంటాడు. మొత్తం రాయాలి ఇదంతా. అసలు ఆర్డర్ అంటే ఏంటి, క్యారెక్టరిస్టిక్ రూట్స్ అంటే ఏంటి, క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ అంటే ఏంటి, హోమోజీనియస్ ఏంటి, నాన్ హోమోజీనియస్ ఏంటి, హోమోజీనియస్ రికరెన్స్ రిలేషన్లో సొల్యూషన్ ఏంటి, నాన్ హోమోజీనియస్ రికరెన్స్ రిలేషన్కి సొల్యూషన్ ఏంటి, ఐ మీన్ ఏఎన్హెచ్ ప్లస్ ఏఎన్పి. తర్వాత హోమోజీనియస్ రికరెన్స్ రిలేషన్ హోమోజీనియస్ సొల్యూషన్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం. కేసు 3 3 కేసులు ఉన్నాయి కదా, అది ఇప్పుడు చెప్పబోతున్నాను. నాన్ హోమోజీనియస్కి 4 కేసెస్ ఉన్నాయి, అది ఎలా చేస్తాము అదంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలి ప్రొసీజర్. సో హోమోజీనియస్ సొల్యూషన్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, ఏఎన్హెచ్ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం చూద్దాం. 3 కేసెస్ ఉన్నాయి మనకి, కేస్ 1, కేస్ 2, కేస్ 3. 3 కేసెస్ ఉన్నాయి. ఏది హోమోజీనియస్ సొల్యూషన్ని ఫైండ్ అవుట్ చేయడానికి. నువ్వు క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ అంటే ఇప్పుడే మనం డిస్కస్ చేసాం కదా, క్యారెక్టరిస్టిక్ ఈక్వేషను, క్యారెక్టరిస్టిక్ రూట్స్ కూడా ఇప్పుడే డిస్కస్ చేసాం. ఆ క్యారెక్టరిస్టిక్ రూట్స్తోనే మనకి ఇప్పుడు పని. ఏది హోమోజీనియస్ సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయాలంటే. సపోజ్ ద క్యారెక్టరిస్టిక్ రూట్స్ ఆర్ డిఫరెంట్ అండ్ రియల్. సింపుల్గా డిఫరెంట్ అని గుర్తుపెట్టుకో. ఆ డిఫరెంట్ని నేను K1, K2 అని రాస్తున్నాను. K1 వేరు, K2 వేరు. డిఫరెంట్ అన్నా డిస్టింక్ట్ అన్నా రెండు ఒకటే. సేమ్ అంటే రెండు ఈక్వల్ వచ్చాయని అర్థం. K1, K2 ఈక్వల్ అయ్యాయి, దాని సమ్ K అనుకో. కొద్దిసేపు K1, K2 రెండు ఈక్వల్ రూట్స్ వచ్చాయి అంటే దాన్ని సేమ్ అంటాం. అంటే డిఫరెంట్ రూట్సా, సేమ్ రూట్సా, కాంప్లెక్స్ రూట్సా? అంటే రియల్ అండ్ డిఫరెంట్. ఇవి రియల్ కాంప్లెక్స్ అని మనకు 2 రకాల నెంబర్ సిస్టమ్ ఉంటాయి కదా, రియల్ నెంబర్ సిస్టమ్, కాంప్లెక్స్ నెంబర్ సిస్టమ్. కేస్ 1 ఎప్పుడు ఫాలో అవుతామంటే రియల్ నెంబర్స్ వచ్చి డిఫరెంట్ అయితే. కేస్ 2 ఎప్పుడు ఫాలో అవుతామంటే రియల్ నెంబర్స్ వచ్చి సేమ్ వస్తాయి. కేస్ 3 ఎప్పుడు ఫాలో అవుతామంటే కాంప్లెక్స్ రూట్స్ వస్తాయి. కాంప్లెక్స్ రూట్స్ అంటే సపోజ్ P + R - IQ అనుకుందాం. కాంప్లెక్స్ రూట్స్ ఎప్పుడు కూడా ఇలా పేరుగా ఉంటాయి. P + IQ ఒక రూట్ అయితే P - IQ కూడా ఖచ్చితంగా ఒక రూట్ అవుతుంది. ఈ ఫార్మాట్లోనే ఉంటాయి, P + R - IQ ఫార్మాట్లోనే ఉంటాయి కాంప్లెక్స్ రూట్స్. సపోజ్ డిఫరెంట్ వచ్చాయనుకుందాం, అప్పుడు ఏఎన్హెచ్ ఏమవుతుందంటే
k1 k2 అనుకుందాం అవి కూడా. c1 ఇంటూ k1 పవర్ n ప్లస్ c2 ఇంటూ k2 పవర్ n ఇది హోమోజీనియస్ సొల్యూషన్ అవుతుంది. అంటే k1 k2 ఎంత వస్తే అవి సబ్స్టిట్యూట్ చేసుకోవడమే. సపోజ్ k1 k2లే మనకి సమ్ 1, -1 వచ్చాయి అనుకుందాం. 1, -1 వచ్చాయి అనుకుందాం k1 k2. అప్పుడు c1 ఇంటూ 1 పవర్ n ప్లస్ c2 ఇంటూ -1 హోల్ పవర్ n అవుతుంది. ఇది ANH హోమోజీనియస్ సొల్యూషన్. సపోజ్ ఈక్వల్ వచ్చాయి అనుకుందాం. కేస్ 2 ఈక్వల్ వచ్చాయి అనుకుందాం. ఈక్వల్ అంటే సపోజ్ 2, 2 రూట్స్ వచ్చాయి అనుకుందాం. 2, 2 రెండు ఈక్వలే కదా, క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి రూట్స్ 2, 2 వచ్చాయి అనుకుందాం. అప్పుడు ANH సొల్యూషన్ ఎలా రాయాలంటే జనరల్గా రాద్దాం. ఫస్ట్ k1, k2 రెండు ఈక్వల్ వచ్చాయి, దాన్ని సమ్ k అనుకున్నాను. అప్పుడు ఫస్ట్ జనరల్గా రాస్తాను, ఎగ్జాంపుల్ కాకుండా జనరల్గా రాస్తాను. ANH హోమోజీనియస్ సొల్యూషన్ ఏమవుతుందంటే c1 ప్లస్ c2n ఇంటూ k పవర్ n అవుతుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకున్నాం. సపోజ్ 2, 2 రూట్స్ అయితే ANH ఏమవుతుంది అంటే ఇదే k అనుకోవాలి. ఈ k వాల్యూ 2 అని అర్థం. సో ANH ఈజ్ ఈక్వల్ టు c1 ప్లస్ c2n ఇంటూ 2 పవర్ n. ఇది హోమోజీనియస్ సొల్యూషన్ అవుతుంది. తర్వాత కేస్ 3 చూద్దాం. కేస్ 3 మనకు రేర్గా వస్తుంటాయి, అంటే కాంప్లెక్స్ రూట్స్ రేర్గా వస్తుంటాయి మనకి. సపోజ్ p ప్లస్ ఆర్ మైనస్ IQ అనేవి రూట్స్, కాంప్లెక్స్ నెంబర్స్ రూట్స్ అనుకుందాం. pని qని నోట్ చేసుకోవాలి. p ప్లస్ ఆర్ మైనస్ IQ ఫామ్తో కంపేర్ చేసుకొని pని qని నోట్ చేసుకోవాలి కాంప్లెక్స్ నెంబర్స్. అప్పుడు సొల్యూషన్ ఏమవుతుందంటే హోమోజీనియస్ సొల్యూషన్ ANH ఈజ్ ఈక్వల్ టు r ఇంటూ c1 cos n theta ప్లస్ c2 sin n theta. ఇక్కడ r, θలకి మళ్ళీ ఫార్ములాస్ ఉంటాయి. ఏ విధంగా అయితే మనకు పోలార్ కోఆర్డినేట్స్లో ఉన్నాయో ఫార్ములా, కార్టీషియన్ కోఆర్డినేట్స్కి పోలార్ కోఆర్డినేట్స్కి రిలేషన్ ఉంది ఒకటి, ఆ విధంగానే ఇక్కడ కూడా r ఈజ్ ఈక్వల్ రూట్ p² ప్లస్ q². p తెలుసు, q తెలుసు కదా, సో r వాల్యూ వచ్చేస్తుంది. θ ఈజ్ ఈక్వల్ టు tan ఇన్వర్స్ q/p. సో ఇప్పుడు కూడా pq తెలుసు కాబట్టి θ వచ్చేస్తుంది. r, θ వాల్యూస్ని కనుక్కొని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే నీకు హోమోజీనియస్ సొల్యూషన్ వస్తుంది థర్డ్ కేసులో, కాంప్లెక్స్ రూట్స్ అయినప్పుడు. సో ఇది పెద్దగా ఉపయోగించాల్సిన అవసరం రాదు, రేర్గా వస్తుంటాయి కాంప్లెక్స్, బట్ నేర్చుకొని పెట్టుకోండి ఇది కూడా. ఇది హోమోజీనియస్ సొల్యూషన్ 3 కేసెస్లో రాయటం. డిస్టింక్ట్ రియల్ అండ్ డిస్టింక్ట్ రూట్స్, రియల్ అండ్ సేమ్ రూట్స్, థర్డ్ వన్ వచ్చేసి కాంప్లెక్స్ రూట్స్. ఆ 3 కేసెస్లో ఎలా రాస్తామనేది.